హలో గాయస్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ రయాష్. ఈరోజు వీడియోలో ఒక యూనిక్ రెసిపీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీని పేరు బ్రెడ్ పాకెట్ చికెన్. ఈ బ్రెడ్ పాకెట్ చికెన్ ఎంత బాగుంటుంది అంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. సో ఈ రెసిపీని స్టార్ట్ చేద్దాం పదండి. ముందుగా బ్రెడ్ పాకెట్లో స్టఫింగ్ కోసం రెడ్ క్యాప్సికమ్ని ఇలా సన్నటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ గ్రీన్ క్యాప్సికమ్ని కూడా అలాగే సన్నటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న గార్లిక్ వేసుకోవాలి. ఆ తర్వాత బోన్లెస్ చికెన్ వేసుకొని నీళ్లు ఎవాపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ అండ్ ఆనియన్ వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ అండ్ 1 టీ స్పూన్ టొమాటో సాస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత బ్రెడ్ పాకెట్ కోసం 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని 4 సైడ్స్ ఈక్వల్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా మెల్లగా ప్రెస్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఫ్రెష్ బ్రెడే వాడాలి. ఇప్పుడు దీన్ని గ్లాస్తో లేదా షార్ప్గా ఉండే గిన్నెతో అయినా ఇలా ప్రెస్ చేసి కట్ చేసుకోవాలి. చూడండి, ఒక షీట్లా ఇలా రావాలి. ఇప్పుడు మరో బౌల్లో 3 ఎగ్స్ తీసుకొని హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసుకున్న బ్రెడ్ స్లైస్ని ఫోక్తో ఇలా ఎగ్లో వేసి బాగా డిప్ చేయాలి. నెక్స్ట్ ఈ స్లైస్ని ఫోక్తో బ్రెడ్ క్రమ్స్లో వేసి 2 సైడ్స్ బాగా కోట్ చేయాలి. ఇలాగే మిగతా బ్రెడ్ స్లైసెస్ని ఎగ్లో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్లో వేసి బాగా కోట్ చేసుకోవాలి. ఆ
తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని బ్రెడ్ స్లైసెస్ని ఇలా ఆయిల్లో మెల్లగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా స్పూన్తో కదిలిస్తూ 2 సైడ్స్ పర్ఫెక్ట్గా పొంగే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్తో మిగతా స్లైసెస్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పూరిలా పొంగిన బ్రెడ్ స్లైస్ని తీసుకొని నైఫ్తో ఇలాగా మెల్లగా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు బ్రెడ్ పాకెట్లో స్టఫింగ్ కోసం లెట్యూస్ లీఫ్ని బ్రెడ్ పాకెట్లో పెట్టుకొని ప్రిపేర్ చేసుకున్న చికెన్ని స్పూన్తో ఇలా వేసుకొని కొంచెం మైనస్ వేసుకొని పైన గార్నిష్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర లెట్యూస్ ఆకు లేకపోతే క్యాబేజ్ ఆర్ క్యారెట్ ఆర్ కీరా అయినా యూస్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్తో మిగతా బ్రెడ్ పాకెట్స్ రెడీ చేసుకోవాలి. ఫస్ట్ టైం ఈ డిష్ ట్రై చేశాను. మీరే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.